హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో తోటకూరతో వడలైతే ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా? అందుకోసం ముందుగా నేను మినపప్పు 2 అవర్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇదంతా కూడా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచ్ అల్లం ఇలా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మనం వడల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కట్ట తోటకూర తీసుకుంటున్నానండి. ఇదంతా కూడా నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఆరబెట్టి పెట్టేసుకున్నాను. ఇదంతా సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. పప్పు తీసి పెట్టుకున్న బౌల్లోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మనం పచ్చిమిర్చి, అల్లము ముందుగానే గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం కొద్దిగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, అందువల్ల నేను మరి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం వడల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ వడపిండిని మన చేతికి కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా వడల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసేసుకుందామండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు వడల్లాగా ఒత్తేసుకొని వేసేసుకుందామండి. ఇలాగే 1 బై 1 అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. ఇలా 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, ఇలా ముదురు గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు టిష్యూ వేసుకున్న ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే మనకు వడల్లో ఇంకేమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అంతా లాగేస్తుందండి. మిగతావన్నీ కూడా ఇలాగే సేమ్ అన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి తోటకూర మినపగారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇది మనకు పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.